ఇక రెబల్స్ ఉండొద్దట. మున్సిపల్స్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడండట. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలట. పురపాలికలోనూ ప్రజాపాలన లక్ష్యం కావాలి. మంత్రులు ఇన్ఛార్జ్ జిల్లాల్లోనూ దృష్టి పెట్టాలట. మంచి అభ్యర్థులకే బీఫామ్లట. మున్సిపల్ ఎన్నికలపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యులతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్ అట. నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి అట. రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరట. 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటనట. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా పని చేద్దామని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారట. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల రెబల్స్ బరిలో నిలవడంతో సంపూర్ణ ఫలితాలు రాలేదని, ఈసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల్లో రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలని అన్నారు. జీరో రెబల్స్ వ్యూహంతో ఎన్నికలకు వెళ్తే అత్యధిక మున్సిపాలిటీలతో పాటు అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు కాకుండా రెబల్స్ ఎవరైనా నామినేషన్లు వేసి ఉంటే ఉపసంహరించుకునేలా చూడాలని, పార్టీ ఓట్లు చీలకుండా చూసుకోవాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం అమెరికా నుంచి పార్టీ ముఖ్యులతో వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ పర్వం ముగియడంతో భవిష్యత్ కార్యాచరణపై వారితో సీఎం రేవంత్ చర్చించారు. సర్వే ఫలితాలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశారా అని ఆరా తీశారు. పంచాయతీ ఎన్నికల్లాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి పురపాలికలో కూడా ప్రజాపాలన తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్లాలట. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. మంచి అభ్యర్థులకే బీఫామ్లు అందాలి. ఎన్నికల్లో సమన్వయం కీలకం. మంత్రులు తమ సొంత జిల్లాలతో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ ఈ 2 అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకోవడం, సర్వే ఫలితాలతో సరిపోల్చి చూడడంతో పాటు అభ్యర్థులంతా స్థానికంగా పట్టున్న వారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారే అయినందున వారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రేషన్ కార్డుల జారీ, 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి పథకంతో పాటు గృహజ్యోతి కింద 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. ఫిబ్రవరి 11న అన్ని చోట్ల ఏకకాలంలో పోలింగ్ ఉన్నందున ఇన్ఛార్జీలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అమెరికా నుంచి ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే పూర్వ 7 జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత సోమవారం తెలంగాణ అమరవీరుల దినోత్సవంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత 4వ తేదీన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్లో, 7న పరిగి, 8న భూపాలపల్లిలో, 9న మెదక్లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగే బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20 తారీఖు తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని పిసిసి నిర్ణయించింది. వికారాబాద్లో వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉండనుంది. ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చి డిసిసి అధ్యక్షులు, ముఖ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సో ఇప్పుడు ఒకటే క్లియర్గా రెబల్స్ ఉండొద్దు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక ఓపెన్గా చెప్పినట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు రెబల్స్ ఉంటే ఏంటి పరిస్థితి అంటే, ఇక వాళ్ళని కామ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఏదన్నా ఇక రేపు ఇన్ ఫ్యూచర్ ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఏదైనా పోస్ట్ ఇద్దాం, నామినేటెడ్ పోస్టులు ఇద్దామని చెప్పమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పథకాల విషయంలో 200 యూనిట్ల కరెంటు కావచ్చు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పొదుపు సంఘాలు కావచ్చు, మహాలక్ష్మితో పాటు గృహజ్యోతి కింద 500కే సిలిండర్ విషయం, ఇప్పుడు ఈ పథకాల విషయంలోనే కొంత గోప్యత కనపడతా ఉంది. ఇప్పుడు ఈ జరిగినయా నిజానికి
ప్రజలకు అందుతున్నాయి అనే అంశం ఇక ఇప్పుడు మరి ప్రజలే నిర్ధారించాలి. ఇప్పుడు ప్రజల్లోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు పట్టుకుని వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ 6 గ్యారెంటీల అంశమే బయటకు తీస్తారు. మరి ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేయాలి దీన్ని. ఈ 6 గ్యారెంటీలు వచ్చాయా లేదా అనేది ఇక బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు వచ్చినాయని ఇక వచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అనేది ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్న మాట. ఇప్పుడు వీటినే పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేది వాళ్ళ వ్యూహం. మరి ఈ 6 గ్యారెంటీలు అమలైనయా లేవా అని మరి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది తెలియాలి. ఇక మనకి కూడా ఒక స్పష్టత వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎవరికి అనుకూలంగా లేదు. ఇప్పుడు ప్రజలైతే నాకు తెలిసినంత వరకు ఇక వాళ్ళు విరక్తి పుట్టున్నారు. ఇక ఎవరికి ఓటేసినా మనల్ని బాగు చేసేటోడు లేడు అనేది ఫిక్స్ అయిపోయారు ప్రజలు కూడా. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఈ పథకాలన్నీ పట్టుకుని. మరి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఈ పథకాలు మీకు అమలు అవుతున్నాయని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే తెలియని పరిస్థితి. ఇప్పుడు ప్రజలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఏ పార్టీకి పట్టం కడతారు? లేదా ఏ పార్టీకి పట్టం కట్టకుండా ఇక వాళ్ళు ఏ పార్టీకి పట్టం కట్టకుండా వాళ్ళు మరి ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా? చూడాలి.